నమస్తే. మనం ఈ వీడియోలో మన మనస్సును మన ఆధీనంలో ఉంచి మనల్ని ఈ లోకంలో ఆనందంగా విహరించేలా చేసేటటువంటి ఎంతో అద్భుతమైన మర్కటాసనాన్ని గురించి తెలుసుకుందాం. దీనికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది అంటే, మక్కటము అంటే కోతి, ఆసనము అంటే భంగిమ. కోతి భంగిమలో ఉంటుంది కాబట్టి దీనికి మక్కట ఆసనం అన్న పేరును నిర్ణయించారు. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా పరుండి ప్రశాంతంగా 2-3 దీర్ఘశ్వాసాలను తీసుకొని ఆ తర్వాత 2 చేతులను ఈ విధంగా ఇరువైపులా చాచి ఉంచి 2 అరచేతులను ఆకాశం వైపు చూసేలా ఈ విధంగా ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ కుడి పాదాన్ని ఎత్తి కుడి చేతి వైపు ఈ విధంగా తీసుకొని వచ్చి కుడి పాదం యొక్క బ్రొటనవేలును కుడి చేతి వేళ్ళతో ఈ విధంగా పట్టుకొని దృష్టిని ఎడమ వైపు ఈ విధంగా ఉంచాలి. నిలుగా ఉన్నటువంటి 2వ పాదాన్ని స్టిఫ్గా ఉంచాలి. దృష్టిని మొత్తం ఎడమ వైపు ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా ఉంచగలిగినంతసేపు ఉంచి నెమ్మదిగా యథాస్థితికి తీసుకుని రావాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఈ విధంగా ఎత్తి ఉంచి ఎడమ పాదం యొక్క బ్రొటనవేలును కుడి చేతి వేళ్ళతో విధంగా పట్టుకొని నిలువుగా ఉంచినటువంటి పాదాన్ని స్టిఫ్గా ఉంచి దృష్టిని ఎడమ వైపు ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా యథాస్థితికి రండి. అదేవిధంగా మనం 2వ వైపు కూడా చేయవలసి ఉంటుంది. మాదిగా ఎడమ పాదాన్ని లేపి ఎడమ వైపు తీసుకుని వచ్చి ఎడమ చేతి వేళ్ళతో ఎడమ పాదం యొక్క బ్రొటనవేలును పట్టుకొని 2వ పాదాన్ని స్టిఫ్గా ఉంచి మన దృష్టిని ఈ విధంగా కుడివైపు ఉంచాలి. ఉండగలిగినంతసేపు ఆ విధంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా తీసి యథాస్థితికి రావాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడి పాదాన్ని పెట్టి ఎడమ చేతి బ్రొటనవేలుతో విధంగా పట్టుకొని నిలువుగా ఉంచినటువంటి పాదాన్ని మాత్రం ఎల్లవేళలా స్టిఫ్గా ఉంచాలి. దృష్టిని కుడివైపు ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. కొద్దిసేపు ప్రశాంతంగా శ్వాసంలో నెమ్మదిగా లేచి 2 అరచేతులతో మనం ఈ విధంగా ఈ మర్కటాసనాన్ని ప్రతిరోజు 3 నుంచి 5 సార్లు
రెండు వైపులా ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా మన నడుము నొప్పి సమస్య దూరం అయిపోతుంది, నడుము నాజుగ్గా అవుతుంది. మరొక విషయం, స్పాండిలైటిస్ సమస్య నీ నుంచి దూరం అయిపోతుంది. వెన్ను సమస్యలు నీ దరికి కూడా రావు. వెన్ను సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని ఆచరిస్తే ఎంతో శుభం జరుగుతుంది, వెన్ను సమస్యల నుంచి దూరం కావచ్చు. ఇక మనకున్నటువంటి సయాటిక సమస్యకు పరిష్కారాన్ని అద్భుతంగా చూపిస్తూ ఉంటుంది. గ్యాస్, మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు వీటన్నింటినీ దూరం చేస్తుంది. మన జీర్ణాశయ సమస్యలు దూరం చేస్తుంది, మన నడుము నొప్పి దూరం చేస్తుంది, మన వెన్ను నొప్పిని దూరం చేస్తుంది. ఇక నిన్ను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మొత్తం ఈ మర్కటాసనం తీసుకుంటుంది. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, మర్కటం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి, ఒక కొమ్మ పై నుంచి ఒక కొమ్మ పైకి వెంటనే దూకి వేస్తూ హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పనులను నిర్వర్తిస్తూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒక పని నుంచి ఒక పనికి, ఒక పని నుంచి మరొక పనికి చేస్తూ ఉన్నా కూడా ఏమాత్రం అలసట లేకుండా నీకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నీవు జీర్ణాశయ సమస్యలు, నడుము సమస్య, వెన్నునొప్పి సమస్యల నుంచి దూరం అయిపోయావు కాబట్టి నీ మనసు కూడా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి మనసుకు అవినాభావ సంబంధం ఉంది. శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ మర్కటాసనాన్ని ఆచరించి శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకొని మనస్సును నీ ఆధీనంలోకి తెచ్చుకో. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఆసనం. ఈ ఆసనాన్ని ఆచరించండి. చూడండి, మన ఋషులు, మన ప్రాచీనులు, మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్లు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి దివ్య ఔషధాలను మనం ఆచరిద్దాం. ఇవి మన జీవితాన్ని మారుస్తాయి, మనల్ని వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళకుండా చేస్తాయి, మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, క్రమబద్ధమైనటువంటి జీవన సరళి నీ జీవితాన్ని మారుస్తుంది. సమయానికి నిద్రించడం, ప్రతిరోజు ఆసనాలను ఆచరించడం, క్రమబద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, ఈ మూడు నీ జీవితాన్ని సరిచేస్తాయి. ప్రధానంగా ఈ ఆసనాలు, మన ప్రాచీనులు తెలియజేసినటువంటి ఈ ఆసనాలు నిన్ను అన్ని రోగాల నుంచి విముక్తిపరుస్తాయి. కాబట్టి నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం నీ బాధ్యతగా భావించి నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం నీ బాధ్యతగా భావించి నీ శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా ఉంచుకోవడం మూలంగా నీ భవిష్యత్తు తరాలు కూడా ఈ బాధ్యతను గుర్తించి వారు కూడా ఆచరిస్తారు. నిన్ను చూసే కదా వాళ్ళు నేర్చుకునేది. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఒక వాస్తవం గుర్తుంచుకో, నీవు చెడు అలవాట్లకు బానిసైతే నీ పిల్లలు చెడు అలవాట్లకు బానిసవుతారు. నీవు మంచి అలవాట్లను నేర్చుకుంటే క్రమంగా నీ పిల్లలు కూడా మంచి అలవాట్ల వైపు దృష్టి సారిస్తారు. ఈ వాస్తవాన్ని గుర్తించండి, ఈ వాస్తవాన్ని గమనించండి. మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. మిమ్మల్ని ఎవరో మారుస్తారు అన్నటువంటి అజ్ఞానం నుండి మీరు దూరం కండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.